మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగకర్త డాక్టర్ సుందరి ప్రఖ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి అంటేనే మనకి బచక్రంలో 11వ లాభస్థానం. అంటే లాభస్థానం అనగానే అన్ని కోరికలు నెరవేరే స్థానం కుంభస్థానం. రాశ్యాధిపతి శని స్వక్షేత్రంలోనే సంచారం చేస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా. సో అదొక మంచి ప్లస్ పాయింట్. రాశిలోనే ఉన్నాడు, అంటే ఎల్నాటి శని ఉందనుకోండి, అయినా కూడా రాశ్యాధిపతి రాశిలో ఉండడం అన్నది ఒక మంచి యోగం కింద చెప్తూ ఉంటాం. అలాగే అసలు కుంభరాశిలోకి ఎవరు వస్తారు? ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, పూర్వభాద్ర 1, 2, 3 ఈ పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ కుంభరాశి అవుతుంది. రాశ్యాధిపతి శని. అంటే మనకి ఇందాక అనుకున్నట్టుగానే ప్రతిసారి అనుకుంటున్నాం, ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో ఉన్న సంచారం బట్టి మనకి సంవత్సర ఫలితాలు మనకు నిర్ణయింపబడతాయని. అలాగే ఈసారి రాశ్యాధిపతి అయిన శని, కర్మకారకుడు శని రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఏడాదంతా కూడా. అలాగే వ్యయాధిపతి, లాభాధిపతి, ద్వితీయాధిపతి అయిన గురువు సంచారం ఏప్రిల్ 30 దాకా మేషరాశిలో, తర్వాత వృషభ రాశిలో సంచారం ఉంటుంది. ద్వితీయ స్థానంలో రాహు సంచారం, కన్యా రాశిలో కేతు సంచారం. ఇది మనకి ఎక్కువగా ఈ ఎఫెక్ట్ కుంభరాశి వాళ్ళకి. కుంభరాశి వారు ఏలినాటి శని 2వ భాగంలో ఉన్నారు ప్రస్తుతం. అదొక పక్కన ఒక హద్దిల్ పక్కన ఉండనే ఉంది. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం మనం పరిశీలిస్తే కనుక ఈ గోచార గ్రహస్థితులు బయట చూస్తే కనుక వీళ్ళకి రాజపూజ్యం 6, అవమానం 1 చాలా బాగుంది. అంటే వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు. 5 మంది ఉన్నారు చక్కగా. ఆదాయం 14, వ్యయం 14. దీంట్లో కూడా పెద్ద కష్టపడి ఇబ్బంది పడక్కర్ల, అది కూడా బాగుంది. మొత్తం మీద కుంభరాశి వారికి క్రోధినామ సంవత్సరం మంచి ఫలితాలే ఇస్తుందని ఆశ. అమ్మ, ఇంకా వివిధ రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ క్రోధినామ సంవత్సరం? సహజంగా మనకేంటంటే శని భగవాన్ రాశిలో సంచారం చేసినప్పుడు ఏలినాటి శనిలో కొంచెం ఆరోగ్యం బాగుండదు, కానీ ఈ సంవత్సరం వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, సామాన్యంగా ఉంటుంది. చక్కగా ధనం కూడా ద్వితీయ స్థానంలో రాహు సంచారం. ధనానికి ఎటువంటి లోటు లేదు. ముఖ్యంగా విదేశీ సంబంధమైన ఎనీ పెట్టుబడులు కానీ, విదేశీ సంబంధం సమస్యలు కానీ, ఎంఎన్సీలో పనిచేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ చక్కగా ధనాదాయం చాలా బాగుంది. ఈ సంవత్సరం మంచి ధనాదాయం చాలా బాగుంది. అలాగే కుటుంబ జీవితం చూసినప్పుడు కొంచెం సామాన్యంగా ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు వీళ్ళకి సపోర్ట్ ఎక్కువ చేసేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఈ సంవత్సరం. అదొకటి మంచి ఫలితం ఉంది. తల్లిదండ్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళ వల్ల వీళ్ళకి ఎటువంటి సమస్యలు రావు. అంటే పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బంది రావడం కానీ, తల్లిదండ్రులు దూరంగా ఉండడం అలాంటి పరిస్థితులు రావు ఈ సంవత్సరం వీళ్ళకి. ఇది చాలా బాగుంది. అలాగే విద్యార్థులకి, ముఖ్యంగా విద్యార్థులకు కూడా చాలా బాగుంది. అంటే వారు కోరుకున్న కళాశాలలో సీట్లు రావడం, కొంచెం కష్టపడి ప్లాన్ చేసుకొని కొంచెం పుష్ చేసుకోగలిగితే కనుక సమయానికి దగ్గర రాస్తే పరీక్షలో విజయం సాధిస్తారు. ప్లస్ కోరుకున్న కళాశాలలో సీట్లు కూడా లభిస్తాయి. అదొక ప్లస్ పాయింట్ విద్యార్థులకి. ఎవరైనా మంత్రబలాన్ని కానీ మంత్రాలు తీసుకుంటుంటే అవి సిద్ధిస్తాయి కూడా. అంటే కొంతమంది జపం తీసుకుని సిద్ధించడం కోసం తీసుకుంటూ ఉంటారు కదా, అది ఎవరైనా ట్రై చేస్తే కనుక వాళ్ళకి ఈ సంవత్సరం సిద్ధించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే రుణాలు, రోగాలు, అప్పులు, శత్రువుల బాధ ఎలా ఉంటుందంటే శత్రువులపై విజయం ఉంటుంది ఈ సంవత్సరం. చక్కగా కొత్త రుణాలు ఏమీ చేయరు. ఆల్రెడీ పాత రుణాలు ఏమైనా ఉంటే అవి ఎందుకంటే ఆదాయం కూడా చాలా బాగుంది కాబట్టి రుణాలు తీరుస్తారు. ఇప్పుడు వ్యయం ఎక్కువ ఆదాయం ఉన్నప్పుడు ఏంటంటే గతంలో చేసిన అప్పులు తీర్చేసుకుంటారు. వ్యయమే కదా, తీర్చేస్తారు. అది ప్లస్ పాయింటే కదా, అప్పులు ఉండవు. అలాగే రోగాలు కూడా పెద్ద ఇబ్బంది పెట్టమని చెప్పవచ్చు. వివాహం, భాగస్వామి వ్యాపారం, ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది. వివాహ జీవితం ఒకటి, వైవాహిక జీవితంలో కొంచెం సమస్యలు, అంటే మనస్పర్ధలు, చిన్న చిన్న కలహాలు, దూరంగా ఉండే పరిస్థితి. వ్యాపార భాగస్వాములతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొదటి నుంచి కూడా. అది కమ్యూనికేషన్ విషయంలో అవ్వచ్చు, చిన్న చిన్న విషయ అపార్థాలకి తావివ్వకుండా ఉండడం, ఇలాంటివి చేసుకుంటే కనుక కొంచెం సంయమనం, కొంచెం ఓపిక ఉండాలి. చిన్న విషయానికి రియాక్ట్ అవ్వకుండా ఉంటే కనుక అవి కూడా మనం కొంచెం తట్టుకొని ఈ సంవత్సరం గడపగలుగుతారని చెప్పవచ్చు. అలాగే అదృష్టం కలిసి వస్తుంది కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ప్రయాణాల్లో ప్రమాదాలు కానీ ఇలాంటివి కూడా ఏమి పెద్దగా బాధించట్లేదనే చెప్పవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు దూరదేశ ప్రయాణాలకు వెళ్ళటం కానీ, తీర్థయాత్రలు చేయటం కానీ ఇలాంటివన్నీ కలిసి వస్తాయి కూడా. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే చక్కగా ఆ ప్లేస్కి ఎటువంటి విఘ్నాలు లేకుండా వెళ్ళగలుగుతారు. ఎప్పుడు చిరకాల నుంచి ఏదైనా ప్లేస్ చూడాలంటే వాటికి కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా ఉద్యోగాలకి రాజకీయ నాయకులు పదవులు చూసినప్పుడు ఈ పదవులు అలాంటివి మీ దగ్గర నోటి దాకా వచ్చి అందనట్టు ఉంటాయన్నమాట. వచ్చేసాయి అనుకునే లోపల మళ్ళీ కొంచెం లేట్ అవుతుంటాయి, కానీ వస్తాయి. కానీ అలా అనిపిస్తూ ఉంటుంది, ఊరిస్తున్నట్టుగా మీకు పదవులు ఉంటాయి. లాభం స్థానం కూడా మీరు చేసిన కృషికి తగ్గ లాభం అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగుంది. వైద్య ఖర్చులు అంతా లేవనే చెప్పవచ్చు. మొత్తం మీద ఏళ్ళనాటి శనిలో కూడా
కుంభరాశి వారు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ధనాదాయ విషయాలు కూడా అన్నిట్లో కూడా చాలా బాగున్నారు. అమ్మ, ఇంకా ఈ రాశి వారు శుభ ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలి? వీళ్ళకి ఏంటంటే జన్మరాశిలో శని సంచారం చేయడం వల్ల ఏళ్ళాటి వల్ల కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పుడు, ఎందుకంటే రాశిలో శని ఉన్నప్పుడు కొంచెం శని భగవాన్ తత్వమే అంత కదా, ఆయన సొంత ఇల్లు అయినా పక్క ఇల్లు అయినా కొంచెం డిలే చేసి సొంత ఇంట్లో కొంచెం తక్కువ చేసుకుంటాడు అంతే తేడా తప్ప నేచర్ ఎక్కడికి మారదు కాబట్టి కొంచెం స్లోగా ఇస్తుంటాడు ఫలితాలు. దానివల్ల కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలాగే మే 1 నుంచి గురు సంచారం వల్ల మంచి సుఖం, సంతోషం, ఆనందం కలగడం, సంతానం వలన మంచి అనుకూలమైన ఫలితాలు, సంతానంలో పేరు ప్రతిష్టలు రావడం, వాళ్ళకి అనుకున్న కళాశాలలో సీట్లు లభించడం, ఇవి ఉండటం వల్ల దీన్ని ఆనందంగా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివారాధన ఎక్కువ చేసుకోవాలి. ఏలినాడు శనిలో ఉన్నప్పుడు ఏంటంటే శివ భగవాన్ని దర్శించాలి. శనివారం నాడు శివుడికి అభిషేకం చేసుకోవడం, నువ్వులతో అభిషేకం కానీ, శనిగ్రహం దగ్గర తైలాభిషేకం చేసుకోవడం, నువ్వుల దీపారాధన చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కొంచెం ఎక్కువ ఫలితాలను ఇస్తాయి, స్పీడప్ చేస్తాయన్నమాట. అంటే ఏమైనా యాక్టివ్ కొంచెం ఆగిపోయినా కొంచెం యాక్టివేట్ అయ్యి చాలా ఫాస్ట్గా జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రతి శనివారం కూడా శివాలయంలో ప్రదక్షిణలు చేసుకోండి, ఇవి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఏంటంటే గురువారం నాడు ఏ పని మొదలెట్టకుండా ఉంటే మంచిది. గురువారంకి అంత అనుకూలంగా లేదు వీళ్ళకి. గురువారం కాకుండా మిగిలిన రోజుల్లో చాలా బాగుంటుంది. బుధ, శని, శుక్రవారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే ఏమైనా ముఖ్యమైన పనులు చేయాలంటే బుధ, శుక్ర, శనివారాల్లో మొదలెట్టం కానీ ఆ రోజు ప్రారంభించడం, ఇలాంటి వాటిలో చాలా బాగుంటాయి. వీలైనంతవరకు గురువారం అవాయిడ్ చేయండి, మంచి ఫలితాలు. ధన్యవాదాలమ్మా. సర్వే జనా సుఖినో భవంతు.